హాయ్ ఆల్ ఆఫ్ ఇది అంటే మా ఇంటి బంగారం సమంత గారి మూవీ రివ్యూ అండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ మాత్రం ఈ ఇయర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అండి. నిజంగా మూవీలో మాత్రం ఏమీ లేదండి, నిజం చెప్తానా, చెత్త మూవీ. అయితే మూవీ మ్యాటర్లకు వస్తే ఏంటంటే, తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పకుండా ఒక ఫ్యామిలీకి ఎంటర్ అయ్యింది. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అయితే తనకున్న పాత కక్షలు కుతంత్రాలే ఈ ఇంటి మీదకి దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. ఈ ఈ ప్రాబ్లం అనేది అసలు ఎవరు ఏంటి అనేది ఇంట్లో వాళ్ళకి చెప్పిందా లేదా, అసలు ఏం జరిగింది, ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నది అనేది ఈ సింపుల్ కథాంశం అండి. అసలుకి ఫస్ట్ హాఫ్ మొత్తం లాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక ఫైట్ తప్ప ఏం లేదు. అంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారండి, ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్గా ఉండదు, ఎవ్వరు కూడా క్యారెక్టర్లో యాప్ట్ అవ్వలేదండి. సమంత గారు అయితే నిజంగా అంటే మ్యారేజ్ బిఫోర్ అంటే నాగచంద్ర గారి మిస్సెస్ అంతమంది క్రేజ్ బాగుందని ఇది కొద్దిగా మనం చూసేటోళ్ళం, కొద్దిగా ఆదరించేటోళ్ళం. కానీ ఏ రోజైతే సమంత గారికి డివోర్స్ అయ్యి వేరే టైం పెళ్లి చేసుకుందో అప్పటికి చాలా నెగిటివిటీ వచ్చిందండి, నిజం చెప్తానా. అది నాకు అభిప్రాయం కాదు, సమంత గారి మీద ఓన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సినిమా చూస్తా అంటే ఇది సీరియలా సినిమానా అన్న డౌట్ రాక తప్పదు. నిజంగా ప్రతి సీన్ బోరే కొట్టిద్ది, ఒక్కడ కూడా ఇంపాక్ట్ ఇచ్చే సీన్ లేదు, ఒక్కడ కూడా వావ్ అనే సీన్ లేదు. ఇక ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాబట్టి మ్యాక్సిమం ఇలా ఉంటాయని కాదు, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇదంతా ఏదో ఫైట్లు పెట్టారు అంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులో కొద్దిగా పార్ట్నర్ కాబట్టి ఏదో ఫైట్లు తీయాలి గీట్లు తీయాలి ఏదో పెద్ద బాగా ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమాకి మూవీ డైరెక్టర్ అంటే నందిని రెడ్డి. ఈమె చేసినవి చూసుకుంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటంటే, అందరూ బుచ్చిబాబు లాగా ఉండలేరు కదా, 100 కోట్ల సినిమా తీయలేరు కదా, అంటే రామ్ చరణ్తో ఇలా అవకాశం రాదా అంటే, నువ్వు మంచి సినిమాలు తీస్తే నీకు ఎందుకు ఆఫర్ రాదు. నందిని రెడ్డి గారు అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తారు కదా రాదని. టాలెంట్ ఉంటే ఎవడబ్బో సొత్తు కాదు. నిజంగా ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఈ ఉప్పెన అనేది చిన్న మూవీస్ ఫస్ట్ సినిమాతో 100 కోట్లు కొట్టింది. ఎందుకంటే ఆ మూవీలో డెప్త్ ఉన్న కంటెంట్ ఉంటుంది, మంచి సీన్లు రాసుకున్నాడు, మంచి స్టోరీ ఉంది, డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రేంజ్లో ఒక్క సినిమా చెప్పు నువ్వు డైరెక్షన్ చేసింది, అలాంటి అవకాశం రాదు కదా అంటే, ఎందుకు రాదు, నీ సినిమాలు చూస్తే నువ్వు 10 సినిమాలు చూస్తే 10 సినిమాలు 9 సినిమాలు డిజాస్టర్లు అయినాయి. ఎవడు చూస్తారు నీ సినిమాలు అన్నందుకు ఒక్క సినిమా అంటే అలా మొదలైంది సినిమా నాన్నగారితోనే. అది ఒక్కటి కొద్దిగా గొప్ప చూడదగ్గ సినిమా. అది కూడా నాని ఉంది కాబట్టి ఆడింది కాబట్టి, ఆ నాన్నగారికి లేకుండా ఎవరైనా పెట్టుంటే అసలు నీ సినిమాలు అసలు నందిని రెడ్డి అనే డైరెక్టర్ ఉందా లేదని కూడా ఎవరు తెలిసేది కాదు, అలాంటి పరిస్థితి. ఓకేనా. కానీ డైరెక్షన్ మాత్రం అయితే ఘోరమైన ఫ్లాప్ అండి. నిజంగా అసలుకి డైరెక్షన్ రాలేదు, ఏమీ రాలేదు, అన్ని పనికిమాలిన సీన్లు. ఏదో సమంతను పెట్టి ఒక గృహంలో ఉండే ఒక ఆడది తన సమస్యను ఎదుర్కొంది, ఏం చేసిందని ఫైట్లు గిట్లని పెట్టారు. కానీ సమంతకు అసలు ఫైట్లు సెట్ గానే కాలేదు. ఆ చీర కట్టుకున్న ఫైట్లు చేయటం, ఎందుకంటే అలాంటి రూల్ మనం ఎప్పుడు చూడలే కదా, అందువల్ల కొద్దిగా సెట్ అవ్వలేదు. శ్రీముఖి, అసలు ఆ శ్రీముఖిని చూస్తా అంటే ఇదన్నా జబర్దస్త్ స్కిట్టా లేకుంటే ఆదివారం పరివారం ఏదో ఉంటుంది వేసే గేమ్స్ అది చూస్తున్నామని మాకు చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలుకి నిజం చెబుతాన్నా, శ్రీముఖిని మాత్రం అసహించుకున్నాడు మాత్రం 99% నాకు తెలిసి ఎవరు ఉండరండి. ఒక 1% ఆమె లైక్ చేస్తాను. ఎందుకంటే ఆమె చెప్పే మాటలు కానీ, షోలో చేసే ఓవర్ యాక్షన్ కానీ, అదేదో ఆ బిల్డప్లు కానీ అబ్బో ఎవరికి నచ్చవు. 99% ఆమెకు మాత్రం నెగిటివ్ పీపులే ఉంటారండి. అసలు ఆమె లైక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ కానీ, ఆమె ముందు వచ్చిన రూమర్లు కానీ ఇవి కానీ చూస్తే అలాగే ఉంటుంది. అసలు ఆమెను పెట్టడమే దరిద్రం సినిమాలో. కంప్లీట్గా ఈ మూవీలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఉందా అంటే, సమంత గారి ఫ్రెండ్ ఉంటుంది. ఆమె కనపడ్డ ఒక 5-6 సీన్లు అయినా కానీ కొంచెం నవ్వు తెప్పిస్తుంది, కొంచెం పర్లేదు అనిపిస్తుంది అంతే. ఒక్క తప్ప సినిమాలో ఉన్న కాస్టింగ్ మొత్తం వేస్ట్ క్యారెక్టర్. ఒక విలన్ క్యారెక్టర్ ఆయన హిందీ యాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన విలనా లేకుంటే సైడ్ క్యారెక్టర్ అసలు మనకే అర్థం కాదు. అసలుకి సినిమా కంటే తలాతోక ఉండదు. అసలు ఏ స్టోరీ ఎడిపోయిందో, ఎటు నుంచి వస్తుందో ఏంటి అర్థం కాదు. ప్రతి సీను డౌన్ ఫాలే, ప్రతి సీను అసలుకి అరే ఏంటి ఇది అన్నది, ఎందుకు వచ్చినారా బాబు అని ఫస్ట్ సీన్ నుంచే మనకు ఆ డౌట్ వస్తుంది. అదండి సినిమా. అయితే మళ్ళీ సినిమాకి ఏంటంటే నిర్మాత మళ్ళీ సమంత గారే పాపం. మరి ఇలాంటి సినిమా ఎందుకు ఎంచుకుందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి అయితే నందిని రెడ్డి అని చెప్పాగానే, ఎందుకంటే ఆమెకి ఎరుటోళ్ళు అవకాశం ఇయ్యారు ఆమెకి. ఎట్లా అది ఇటు చూసేసి మళ్ళీ సమంత కనపడదాం అనుకున్నది. పాపం సమంత గారు అంటే గట్టిగా నువ్వు చెప్పలేక, ఎంత కొంచెం సెన్సిటివ్ కదా, నువ్వు చెప్పలేక ఎస్ అని చెప్పినట్టుంది. అందులో నేను కూడా కొద్దిగా భాగం అయితే బాగుంటుంది అనుకున్నదిలే. కానీ ఈ మూవీకి నాకు తెలిసి అయితే పెట్టిన బడ్జెట్ కూడా రాదండి నిజంగా. ఎందుకంటే ఒక్కసారి ఇల్లు చూద్దామా అనేటోళ్ళకి కూడా అసలుకి అంత దరిద్రం అనిపిస్తుంది. అది విషయం. ఒక్క 1% కూడా బాగాలేదు, ఒక్క సీన్ బాగోదు, అసలు స్టోరీ ఏదో తలతోగా ఉండదు, ఏమీ లేదండి. సమంత గారు ఇష్టం ఉందనుకున్న వాళ్ళు మాత్రము వెళ్ళండి చూడండి. సమంత గారిని ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ మూవీ నచ్చదు, అంటే అంత దరిద్రం ఉంది డైరెక్షన్. నందిని రెడ్డి గారు మీకు ఒకటే చిన్న సజెషన్ ఇస్తున్నానండి. మీకు సజెషన్ ఇచ్చేంత గొప్ప కాదులే, కానీ
మీరు సినిమాలు తీయడం ఎంత తొందరగా పని అంత మంచిది. ఎందుకంటే మీకు డైరెక్షన్ రాదు, ముందు డైరెక్షన్ చేయడం మీరు నేర్చుకోండి. బుచ్చిబాబు రేంజ్ ఏంది, ఇప్పుడు ఫస్ట్ సినిమాకు 100-150 కోట్లు కొడితే రామచంద్ర రెండో సినిమాతో 450 కోట్లు కొట్టిండు. ఆయన ముందు కూడా సరిపోవు, ఎందుకు కొట్ట పోలికలు? నువ్వు ఒక సినిమా తీసి అప్పుడు నిరూపించుకో. నాకు తెలిసైతే నీకు ఇంకోసారి ఎవడు అవకాశం ఇయ్యాడు. ఈ సినిమాతో నీ లైఫ్ క్లోజు. ఓకేనా అండి, ఇది నా రివ్యూ అండి. కానీ మూవీ ఆడి సమంత గారికి కొంచెం డబ్బులు మిగలాలని అందరం కోరుకుందాం. ఓకేనా, నా రివ్యూ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లవ్ యూ ఆల్. ఇలా